హాయ్ ఎవరివన్, నా పేరు వరప్రసాద్ వెల్నెస్ కోచ్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాలరీ మేనేజ్మెంట్తో బరువు ఎలా తగ్గుతున్నాము అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, క్యాజువల్గా ఒక పర్సన్కి 2500 క్యాలరీస్ అవసరం అయితే జనరల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం అన్ని పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ 250 క్యాలరీలతో మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. అదేవిధంగా నైట్ 250 క్యాలరీస్తో డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్లో 1500 క్యాలరీస్తో ఆ పర్సన్కి డిజైన్ చేయడం ద్వారా ఓవరాల్గా ఎంత అయింది? అందులో 2 హెల్దీ స్నాక్స్ ఉంటాయి. 11 గంటలకు ఒకటి, 4:30కి ఒకటి. 11 గంటలకి స్నాక్స్, 4:30కి స్నాక్స్ కలిపి 100 క్యాలరీస్ తీసుకున్నా కూడా ఓవరాల్గా డే మొత్తం కలిపి 2200 క్యాలరీస్ అవుతాయి. ఓవరాల్గా ఆ పర్సన్కి ఎంత కావాలి అంటే 2500 క్యాలరీస్ కావాలి ఫర్ డే. మనం ఎంత ఇచ్చాము? 2200 ఇచ్చాము. అంటే 300 క్యాలరీస్ తక్కువ ఇచ్చాము. మన బాడీలో ఆల్రెడీ స్టోరేజ్ అయిన ఫ్యాట్ని గ్లూకోజ్ రూపంలో మార్చి బాడీ ఎనర్జీ రూపంలో వాడుకుంటుంది. అలా వాడుకోవడం ద్వారా రోజుకి 200 నుంచి 300 గ్రాముల వరకు ఫ్యాట్ తగ్గించుకుంటూ బరువు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటారు. ఈ క్రమంలో బరువు తగ్గడం జరుగుతూ ఉంది. మీరు కూడా ఎవరైనా మీ బిఎంఆర్ ప్రకారం మీరు ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, ఈ తీసుకునే క్యాలరీస్లో మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు, నేను హెల్ప్ చేస్తాను. తర్వాత ఈ వీడియో ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి.